నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సాగునీటి సంఘాల ఎన్నికలపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. ఇక రైతులను గాలికి వదిలేస్తుంది, ప్రాజెక్టులను పడుకోబెట్టింది అని వైసీపీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అసలు ముందుగా రాయలసీమ ద్రోహే జగన్మోహన్ రెడ్డి అంటూ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక 2014 నుంచి 19 వరకు మరి చంద్రబాబు ఇరిగేషన్ శాఖకు ఎన్ని వేల కోట్లు కేటాయించారు, అలాగే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి, ఈవెన్ రిజర్వాయర్లు మెయింటైన్ చేయడం కూడా చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రామానాయుడు చెప్పిన నేపథ్యంలో మరి ఎవరి హయాంలో ఇరిగేషన్ శాఖ బాగుపడింది అన్న విషయాలన్నీ కూడా ఈ రోజు చర్చిద్దాం. మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మన వీక్షకులు. సార్, దుర్గా కుమార్ గారు, మీరు చెప్పండి, తాజాగా ఆంధ్రప్రదేశ్లో సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగాయి. మొత్తం అంతా క్లీన్ స్విప్ చేసేసింది టీడీపీ. సో ఈ నేపథ్యంలో మరి ఇక్కడే అర్థమవుతుంది ఏ ప్రభుత్వం రైతులకు మేలు చేసింది అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు మనం చూసాము, రైతులను అసలు పట్టించుకోలేదు, అసలు పోలవరం ప్రాజెక్ట్ అయితే చంద్రబాబు గారి హయాంలో అసలు పనులే జరగలేదు అని చెప్పి ప్రచారం చేయటం. సో మీరేం చెప్తారు? రెండు పాలనలు బేరీజ్ వేసుకుంటే ఎవరి హయాంలో ఇరిగేషన్ శాఖకు ఎవరు ఎక్కువ నిధులు ఖర్చు పెట్టారంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ గురించి అడిగారు మీరు, తర్వాత అట్లాగే నిధుల గురించి అడిగారు. పోలవరం ప్రాజెక్టు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రులు అసలు వాళ్ళకి అవగాహన లేదు. ఒక మంత్రి ఏమో ఆయన డెంటల్ సైన్స్ చదివిన ఆయన్ని పెట్టారు. యువకుడు 2019లో వచ్చినప్పుడు 21 కల్లా పూర్తి చేస్తామని శాసనసభలో తొడగొట్టి మరీ చెప్పాడు. ఆ తర్వాత అది అవ్వలేదు. 23-24లో అంబటి రాంబాబు అని ఆయన అసలు ఆ డిజైన్లే నాకు అర్థం కావట్లేదని చెప్పాడు. నాకే అర్థం కావట్లేదంటే ఆయన ఉద్దేశంలో ఇంజనీర్లకు కూడా అర్థం కాదు, ఇక అదేదో బ్రహ్మ పదార్థం, అది ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా నేను చెప్పలేనని చేతులు ఎత్తేసాడు. అంటే దాని వలన జనం ఏమనుకున్నారంటే అదేమన్నా పిచ్చి గీతలు గీసి పంపారా ఆ ప్రాజెక్ట్ డిజైను, ఈయనకే అర్థం కావట్లేదంటే. ఈయనకి అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఈయన BA చదివాడు, చదివిన ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు. వాళ్ళని ఈయన ఎప్పుడు పూర్తి చేస్తారా బాబు అని అడగొచ్చు. అంతకుమించి ప్రతి డీటెయిలు ఇరిగేషన్ మంత్రికి అవగాహన రావాల్సిన అవసరం లేదు. అట్లాగే ఆ రోజుకి 70% పూర్తి అయిన తర్వాత వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు 2-2.5%కి మించి పనులు జరగలేదు. అవి కూడా నాసిరకంగా జరిగినాయి అనే దాని మీద కూడా చాలా వచ్చినాయి, ఫిర్యాదులు వచ్చినాయి. తర్వాత ఈ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు అడిగారు ఇరిగేషన్ పరిస్థితి ఎట్లా ఉందని. అప్పుడు 2014 నుంచి 19 వరకు మొత్తం 7 లక్షల బడ్జెట్లోనే వాళ్ళు 77,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కేటాయించారు, ఖర్చు పెట్టారు. అది 3 ప్రాంతాలు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి ఈయన కొంత అప్పులు కూడా తీసుకురావటం, ఆ అప్పుడు జరిగిన డెవలప్మెంట్ మూలన ఈ 5 సంవత్సరాల బడ్జెట్ దాదాపు 12 లక్షల కోట్లకి వెళ్ళిపోయింది. 12 లక్షల కోట్లలోనూ ఇరిగేషన్కి కేటాయించింది కేవలం 32,000 కోట్లు. ఆ 32,000 కోట్లు కేటాయించినప్పటికీ బడ్జెట్ కేటాయింపులుగా జరిగిన రియల్ ఎక్స్పెండిచర్ అంటే వాస్తవ పరిస్థితుల్లో ఖర్చు పెట్టింది 19,000 కోట్లు. 19,000 కోట్లలో 2,200 కోట్లు మహా అయితే రాయలసీమ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టారు. రాయలసీమలో అప్పటికే ఈయన రాజశేఖర రెడ్డి గారి టైంలో వేసిన ప్రాజెక్టులకే ఏమీ అసలు ఈయన టైంలో పట్టించుకుంది లేదు. మీరు రిజర్వాయర్ మెయింటెనెన్స్ అన్నారు. అసలు రిజర్వాయర్స్ని మెయింటైన్ చేయాలని కానీ, డ్యామ్స్ గేట్లని మెయింటైన్ చేయాలని కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవగాహన లేదు. దాని మూలన అన్నమయ్య ప్రాజెక్టు గేట్ కొట్టుకుపోయి ఊళ్ళే కొట్టుకుపోయినాయి. అది మినిమం మెయింటెనెన్స్ చేయాలనేది ఆయనకి, ఎందుకంటే ఆయన ప్రజా జీవితంలో కింద స్థాయి నుంచి రాలేదు. ఆయన ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా వచ్చాడు, డైరెక్ట్గా MP అయ్యాడు. ముఖ్యమంత్రి టైంలో ఆయన బాగా బిజీగా ఉండి క్విడ్ ప్రోకో ద్వారా డబ్బులు సంపాదించుకోవడానికి 1,000 కోట్లు ఆ పని మీద ఉన్నాడు. కానీ అసలు ప్రజల్లో సమస్యలు ఏంటి, పరిపాలన ఎట్లా చేయాలి, ఎప్పుడు ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ప్రజలతో ఎలా వ్యవహరించాలి, ప్రజాప్రతినిధులతో ఎలా వ్యవహరించాలి, అసలు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏమీ తెలీదు. అందువల్లే ఆయన నాకు ఒక్కసారి ఇవ్వండి అవకాశం అని ప్రజల్ని ప్రాధేయపడ్డాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక్కసారి కనుక అధికారం వస్తే నేను ముఖ్యమంత్రి
సాటు బిడ్డగా కొడుకుగానే నేను కొన్ని వేల కోట్లు సంపాదించాను, అది మాత్రం నేర్చుకున్నాడు. ఎట్లా డబ్బులు సంపాదించవచ్చు, ఏ స్కీముల ద్వారా సంపాదించవచ్చు. రాజశేఖర రెడ్డి గారి టైంలో అవగాహనకు వచ్చిన దాని మీదట లిక్కర్ మీద కూడా ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు పర్సనల్గా సంపాదించాడు. ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఈ లిక్కర్ స్కామ్ అనేది మీ రాష్ట్రానికే కాదు, ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని కూడా ఆయన చెప్పాడు. అట్లా ప్రతిసాట అట్లాగే ఇసుక మీద దేన్ని వదలలేదు ఆయన. ఆఖరికి చెత్త మీద కూడా పన్నులేసి డబ్బులు తీసుకున్నాడు, చిన్న పెద్ద తేడా లేకుండా. డబ్బులు సంపాదించడం మీద ఉన్న శ్రద్ధ ఆయనకి ప్రజల మీద లేదు. ఆయన స్వయంగా సొంతానికి ఉపయోగించుకున్నాడు, సొంతానికి సంపాదించుకున్నాడు. ఇప్పుడు షర్మిల్ గారు కూడా అదే చెబుతుంది, ఇతను టైంలో జరిగిన స్కాముల మీద విచారణ జరపండి, అతన్ని జైల్లో పెట్టండి, కొన్ని వేల కోట్లు. అతను సంపూర్ణ మద్య నిషేధం పెడతానన్న మనిషి మద్యం మీద వచ్చే ఆదాయాన్ని ఒక వనరుగా, శాశ్వత వనరుగా చూపించి ఆర్థిక సంస్థల నుంచి కొన్ని వందల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొచ్చాడు. అసలు ఇంతవరకు దేశ చరిత్రలో కూడా ఎవరు సచివాలయాన్ని తాకట్టు పెట్టినాడు లేడు. అంతకుముందు అదే సచివాలయం గ్రాఫిక్సే తప్ప ఇక్కడ ఏమీ జరగలేదని చెప్పిన మనిషి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టుకుని డబ్బులు తీసుకొచ్చాడు. ఇరిగేషన్ రంగాన్ని ఇప్పుడు ఆయన ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు చాలా ఆయన పట్ల ఉదారంగా మాట్లాడాడు. ఆయన కేవలం రాయలసీమ ద్రోహి అని అన్నాడు. అసలు రాష్ట్రానికే ద్రోహి ఆయన, ఒక రాయలసీమకే చేయలే. ఆయన దగ్గర అదొకటి ఉంది, చుట్టాల విషయంలోనూ అట్టాగే ఉంటాడు, రాయలసీమ పట్ల కూడా ఉంటాడు. అందుకే ఆయన సొంత నియోజకవర్గంలో కూడా ఏం జరిగిన డెవలప్మెంట్ లేదు. తెలుగుదేశం వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ రోడ్లు, సింహాద్రిపురం అని ఆ మండలానికి వేసే రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గెలిచింది ఏ ఎమ్మెల్యే అయినా అవని అన్ని నియోజకవర్గాలతో పాటు పులివెందుల నియోజకవర్గంలో కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీ ఈ ప్రభుత్వం చేపట్టింది. అందువల్ల ఇంకా నిమ్మల రామానాయుడు గారు పెద్ద మనిషి, ఆయన గబాలన చిన్న మాట మాట్లాడడం, ఏదో కేవలం రాయలసీమకు పరిమితం చేశాడు, అక్కడికే ద్రోహం చేశాడని. ఆ నియోజకవర్గంలో భాస్కర్ రెడ్డి గారిని ఒక వ్యక్తి, ఒక రైతు, ఈ రైతు పాస్ పుస్తకాల మీద అది ఎక్కడ కోస్తా జిల్లాలో అడగాలి ఆ మాట, సొంత నియోజకవర్గం వ్యక్తి అడిగాడు. అంటే వాళ్ళు ఎన్ని అన్యాయాలు చేసినా భరించారు, కానీ పూర్వీకుల నుంచి వచ్చిన భూమి మీద కూడా ఈయన ఫోటో వేసుకుంటే తట్టుకోలేకపోయాడు. అట్లాగే తర్వాత ఈ హౌసింగ్ కుంభకోణాలు కూడా అక్కడే ఎక్కువ జరిగినాయి. వాళ్ళ సొంత మనుషులకి, మాజీ శాసనసభ్యులకి ఆ వర్కులు ఇచ్చి ఇళ్ళు నిర్మాణం చేయకుండానే బిల్లులు చెల్లించేశారు. అదే కొంతమంది కార్పొరేటర్లకు వర్కులు చేయించుకుని బిల్లు చేయించలేదనే కదా ఇంటి మీద దాడి చేసింది. ఈ విధంగా రాష్ట్రంలో ఒక ప్రాంతానికే మేలు చేశాడు, ఒక ప్రాంతానికి కీడు చేశాడని కాదు. అట్లాగే బయట వాళ్ళకి కీడు చేశాడు, కుటుంబ సభ్యులకి మేలు చేశాడు అనుకోవటానికి కూడా లేదు. కుటుంబ సభ్యులు కూడా రాష్ట్ర ప్రజలు ఎంత బాధలు పడ్డారో, ఎన్ని దాష్టికాలకి ఇబ్బందులు పడ్డారో, సొంత కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడ్డారు. ఆఖరికి బాబాయ్ ప్రాణమే పోయింది వివేకానంద రెడ్డి గారిది. అట్లా ఆయనకి మనతన ఏం లేదు. అట్లాగే రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేయాల, కోస్తా జిల్లాల్లో కూడా అది సేమ్ జరిగింది. ఆయన అక్కడ చేసిన డెవలప్మెంట్ కూడా ఏం లేదు. ఇప్పుడు అది బుడమేరు విజయవాడ మునగటం ఆ టైంలో కనుక ఆక్రమణ తొలగించేస్తే ఇవాళ మూసీలో కనుక రేవంత్ రెడ్డి ఇవాళ తొలగిస్తున్నట్టు ముందు చూపుతో కొంచెం మరీ గర్భంలో వేసిన ఇళ్ళు కూడా తీయకుండా వాళ్ళు నా ఓటర్లు నాకు రాజకీయ లబ్ధి పొందాలని అనుకున్నాడు తప్ప విజయవాడ సిటీ మునిగితే ఏం పోయింది, ఆయనకి లక్షల మంది నిర్వాసితులు అయితే ఏం పోయింది, కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసం అయితే ఏం పోయింది. అంటే ఎంతసేపు ఆయన తను స్వలాభమే చూస్తున్నాడు, ఏ ప్రాంత ప్రజల సంక్షేమం కూడా ఆయన పట్టించుకున్నది లేదు. అందులో రాయలసీమ కూడా అన్యాయానికి గురైందని చెప్పాలి, పులివెందులతో సహా. రైట్, ఇప్పుడు 60,000 కోట్లతో రాజధాని నిర్మిస్తున్నారు అమరావతిలో రాజధాని పెట్టడం వల్ల మిగతా ప్రాంతాలకు ఒరిగేది ఏమి ఉండదు, ఇటు ఉత్తరాంధ్రని రాయలసీమని కూడా అన్యాయం జరుగుతుంది అని చెప్పి కూడా ఇప్పుడు సాక్షిలో కొన్ని కథనాలు అయితే ప్రచురించడం జరుగుతుంది సార్. మరి దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు గారు ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టు వచ్చిన 6 నెలల్లోనే దాదాపు 4 లక్షల ఉద్యోగాల రూపకల్పనకి ఆయన ప్లాన్ చేయడం కూడా జరిగింది. అందుకనుగుణంగా గ్రౌండ్ కూడా అవుతున్నాయి కంపెనీస్. సో ఎక్కువ కంపెనీలు ఉత్తరాంధ్ర రాయలసీమకి వచ్చిన నేపథ్యంలో ఇలా ప్రచారాన్ని ఎలా చూడొచ్చు? అలాగే ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే రైతులు కూడా ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తే, ఇప్పుడు చెప్పినట్టు సార్ అన్నట్టు డ్రోన్ టెక్నాలజీ వినియోగం కూడా త్వరలో రైతులకు అందుబాటులో ఉంటుందని బాబు గారు చెప్పడం జరిగింది. సో వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తే రైతులు కూడా వ్యవసాయ రంగం వైపు ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుంది, మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని సంవత్సరాలు ఇచ్చారో అవకాశం ప్రజలు జగన్మోహన్ రెడ్డికి కూడా సమానమైన అవకాశం ఇచ్చారు. ఒకసారి ఇవ్వమన్నాడు, చూద్దామని ఇచ్చారు. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు
అమరావతి రాజధానిని ఒక స్థాయికి తీసుకొచ్చేసారు. అన్నీ కూడా ఫిజికల్గా కనపడినాయి. అయినా కూడా ఇప్పుడు నిద్రపోయినాన్ని లేపగలరు కానీ నిద్ర నటించేవాడిని లేపలేరు. వాళ్ళు అక్కడ తిరుగుతానే మాకేం కళ్ళకు కనపట్టలేదు, ఇక్కడ కోర్టు ఉందా, అసెంబ్లీ ఉందా, శాసనసభ సచివాలయం ఉందా అన్నారు. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక రంగాలు, తర్వాత క్వార్టర్స్, ఇవన్నీ కూడా మల్టీ స్టోరీడ్ కాంప్లెక్సెస్ అన్నీ కట్టేశారు అప్పటికే. అయినా కూడా ఆయన పని 3 రాజధానులు అన్నాడు, బాగానే ఉంది. 3 రాజధానులు అన్నప్పుడు ఒక 5 సంవత్సరాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఇంత ప్రోగ్రెస్ చూపించినప్పుడు ఆయన మిగిలిన వైజాగ్ పరిపాలనా రాజధానిలోను, కర్నూలు న్యాయ రాజధానిలోను ఎంతో కొంత అయినా చూపించాలి కదా, ఇందులో సగమైనా చూపించాలి కదా. ఒక్క అంగుళం అన్నా ఆయన ఏమైనా ప్రయత్నం చేశాడా? కనీసం కేంద్రానికి మేము ఇదిగో పరిపాలనా రాజధాని వైజాగ్ పెట్టుకున్నాం, మాకు నిధులు ఇవ్వమని ఒక తీర్మానం చేసి, మాకు ఇంత నిధులు అవుతాయి, ఇదిగో ఆల్రెడీ మేము ల్యాండ్ ఇంత ఎక్వైర్ చేసి పెట్టుకున్నాము అని చెప్పాలి కదా. అట్లాగే న్యాయశాఖ న్యాయ రాజధానికి కూడా మాకు హైకోర్టు భవనానికి సంబంధించి ఇదిగో ఇలా పెట్టాము, అట్లాగే అంతర్జాతీయ స్థాయి న్యాయ శిక్షణకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ కూడా పెట్టండి, మా న్యాయ రాజధానిలో మేము భూములు ఇస్తాము అని ఇప్పుడు ఇండియన్ జ్యుడిషియరీ సర్వీస్ పెట్టాలని కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన ఉంది. అలాగే జ్యుడిషియల్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ సెంటర్ లాంటిది తీసుకురావాలి కదా. ఇప్పుడు మన న్యాయ రాజధానిలో కొత్తగా కడుతున్నాం, మనం కడుతున్నప్పుడు మేము ఇదిగో ఇంత ల్యాండ్ ఇస్తాము, బిల్డింగులు కూడా మేము ఇస్తాము, మీరు కేవలం సిబ్బందిని నియమించండి అని అడగాలి కదా. కానీ అసలు ఏమీ జరగలేదు. ఇంకా పైగా ఇప్పుడు వచ్చి ఆయన అడవిలాగా పెంచిన అడవిని కొట్టడానికే 30 కోట్ల రూపాయలు పొక్కలైన్లు పెట్టి వాళ్ళు యుద్ధ ప్రాతిపాదికన క్లీన్ చేశారు. ఆ తర్వాత గతంలో కట్టిన నిర్మాణాల పటిష్టతను కూడా మళ్ళీ కూడా పరీక్షించారు. ఎందుకంటే ఇంత నిర్లక్ష్యానికి గురైన తర్వాత ఏమన్నా దెబ్బతిన్నాయేమో ఈ పిచ్చి మొక్కలు, వారు చెప్పారు కదా చిల్ల చెట్లు, అది ఇంగ్లీష్ తుమ్మ చెట్లు అని కూడా అంటారు ఆ ప్రాంతంలో. అది అడవిలాగా పెరిగిపోయింది దట్టంగా. నేను కూడా చూశాను నా మధ్య అమరావతి వెళ్ళినప్పుడు, ఎక్కడికక్కడ కుప్పలు వేసి పెట్టారు. దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయటం కూడా చాలా ఖర్చు అవుతుంది. ఓ రకంగా అది ఎండిన తర్వాత అది అక్కడ తగలబెడితేనే తప్ప ఎందుకు పనికిరాదు. ఇవాళ రేపు అక్కడ ఎవరు తీసుకెళ్లే వాళ్ళు కూడా లేరు. అది ఇదివరకు మా చిన్నప్పుడు వంట చెరుకు కింద తీసుకెళ్ళి వాడుకునేవాళ్ళు. ఇవాళ రేపు దీపం పథకం తర్వాత గ్యాస్ చిన్న కుటుంబాల వాళ్ళకు కూడా ఈ సౌకర్యం చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏర్పాటు చేశాడు, డ్వాక్రా గ్రూపుల ద్వారా, వీటి ద్వారా. దాంతో ఇవాళ వాటిని గతంలో అయితే దొరకనిచ్చేవాళ్ళు కాదు, బళ్ళ మీద వేసుకుని రైతులు తీసుకెళ్ళిపోయి వంట చెరుకు కింద వాడేవాళ్ళు. కానీ సరే అట్టాజ్ అయిపోయింది. గతంలో ఈయన చేసిన ప్రయత్నం 5 సంవత్సరాల్లో కేవలం నినాదమే, 3 రాజధానులు అనే నినాదం తప్ప ఒక 3 అడుగుల నేల కానీ లేకపోతే ఒక 3 తట్ల మట్టి కానీ ఎక్కడ తీసిన దాఖలా లేదు. ఇవాళ సాక్షిలో వచ్చి రాజధాని 60,000తో కడితే వచ్చే లాభం ఏంటంటే, హైదరాబాద్ లాంటి ఒక గ్రోత్ ఇంజిన్ రాజధాని తెలంగాణకు ఉండటమే కదా ఇవాళ పెద్ద ఎసెట్గా మారింది. ఇవాళ మొత్తం తెలంగాణని లాక్కు వస్తుందంటే ఇక్కడ వస్తున్న ఆదాయం. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఐటీ సెక్టర్ని ఇక్కడ బాగా డెవలప్ చేయడంతో, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అదే పనిచేసింది. ఆ తర్వాత కేసీఆర్ కూడా డెవలప్ చేసుకున్నాడు. ఒకసారి ఒక అవకాశం ఇచ్చిన తర్వాత ఎవరు వదిలిపెట్టుకుంటారు? ఇవాళ అది ఒక మహావృక్షంగా పెరిగిపోయింది. అట్లాగే రేపు అమరావతిలో వచ్చే రాజధానిలో నిజంగా వాళ్ళకి ఆదుర్దానే కానీ ఆదాయం పెరగాలే కానీ అవి అన్ని జిల్లాల్లోనూ పెడతారు. అందులో ఇప్పుడు వైజాగ్లో ఈయన చెప్పిన పరిపాలన రాజధానిలో ఆయన చెప్పినప్పుడు ఏమీ చేయలేకపోయాడు. ఇవాళ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వస్తుంది, తర్వాత దీని కింద ప్రధానమంత్రి గారు కూడా ఎన్టీపీసీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అమ్మోనియా ప్లాంట్, గ్రీన్ అమ్మోనియా ప్లాంట్, హైడ్రోజన్ ప్లాంట్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి. 70,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ప్రతిపాదనలు యాక్టివ్గా కన్సిడరేషన్లో ఉన్నాయి. మరి ఆయన టైంలో వైజాగ్ అప్పటికి డెవలప్ అయింది తప్ప వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంటంటే భూ కబ్జాలు. ఆ భూ కబ్జాలు ఎక్కడ రాక వెళ్ళారంటే భీమిలి బీచ్లో అలలని కూడా టచ్ చేశారాక ఆక్రమించారు. అది కూడా వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు కూలగొడితే ఆ డెబ్రీస్ ఎవరెత్తాలన్నప్పుడు హైకోర్టు వెతికెళ్తే కోర్టు విజయసాయి రెడ్డి కూతురే కదా అవి కట్టింది, ఆమెతోనే ఎత్తించమన్నారు ఖర్చు. అంటే వీళ్ళకి భూదాహం తీరలా. భీమిలి రాకెళ్ళారు. ఇంకా కొంత టైం, నెక్స్ట్ టైం కూడా వస్తే ఈ పాటికి శ్రీకాకుళం, విజయనగరం, ఆ కోస్తా తీరం అంతా 1000 కిలోమీటర్ల దూరంలో వీళ్ళ సామ్రాజ్యం స్థాపించేసేవాళ్ళు. అట్లా చెప్పటం కాదు, సాక్షి పత్రిక ఉంది కదా అని అబద్ధాలు రాసుకుంటూ వెళ్తే సాక్షి పత్రిక చదివేది ఎవరు? గతంలో ఈ వాలంటీర్స్తోనూ ఈ గ్రామ సచివాలయ సిబ్బందితో బలవంతంగా కొనిపించి సందాలు కూడా ప్రజాధనాన్ని దానికి ఇచ్చారు వాళ్ళకి కొనుక్కోమని. అట్లా ఇవాళ సర్క్యులేషన్ పడిపోయింది, దానికి విశ్వసనీయత లేదు.
అట్లాంటి దాంట్లో ఏది రాస్తే మాత్రం ఏమి విలువ ఉంది. తర్వాత కర్నూలు ప్రజలే మాకు హైకోర్టు ఇక్కడికి వచ్చినా రాకపోయినా మాకు పెద్ద ఫరక్ పడదు, వస్తే మా ఉంటే 10 జిరాక్స్ సెంటర్లకు తప్ప పని ఉండదని. నిజమే. ఇప్పుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న హైకోర్టు ఓల్డ్ సిటీలో ఉంది, మదీనా దగ్గర బజ్జీల బళ్ళు ఒక 4, ఒక 15-20 జిరాక్స్ షాపులు. వాళ్ళకి తప్ప ఏం డెవలప్మెంట్ అయింది వాళ్ళకి? అక్కడ ఏమన్నా ఇంత డెవలప్మెంట్ కనపడుతుందా? పక్కన పారుతున్న మూసి కూడా ఏం చేయలేకపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మూసి ప్రక్షాళన కూడా మొదలెట్టాడు. ఆ రోజు జడ్జీలు కూడా మొత్తుకున్నారు, మూసి వాసన తట్టుకోలేక సస్తున్నామని. అట్లాగే పాతబడిన ఆ బిల్డింగ్లు అప్పుడు ఇవాళ బ్రహ్మాండమైన హైకోర్టు భవనం ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కట్టారు. మళ్ళీ ఈ కొత్త భవనం కూడా 6 లక్షల ఎస్ఎఫ్టీతో మళ్ళీ ప్లాన్ చేశారు. ఇంకో దాన్ని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న హైకోర్టు భవనాన్ని ఇంకా ఇతర పరిపాలన వీటికి ఉపయోగించుకునే శాఖలకి ఇంకా పెద్ద పెద్ద భవనాలని, అంటే సచివాలయం సిటీ కోర్టు చేస్తారు వీరు అన్నట్టు. హైకోర్టు కోసం ఇంకా పెద్ద భవనం నిర్మిస్తున్నారు. అట్లాగే ఇది అసెంబ్లీ కూడా ఇంకా భారీ ఎత్తున చేస్తున్నారు. అలాగే సచివాలయం కూడా. ఇవన్నీ కూడా మళ్ళీ వాటిని వేరే శాఖలకు కేటాయిస్తారు. అట్టని వేస్ట్ పోయేది ఏం లేదు. ఇప్పుడు ఆయన ప్రజావేదిక కూల్చి అనవసరంగా అట్లా నాశనం చేశాడు, కానీ ఇక్కడ కట్టిన ప్రతి కట్టడము అంతకుముందు ఉపయోగంలో ఉన్న ఇవన్నిటి కూడా మళ్ళీ ఇంకా 30 ఏళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంది ఈజీగా. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు కూడా సిటీ సివిల్ కోర్టు పెద్దది ఉంది ఓల్డ్ సిటీలో, దాదాపు ఇంచుమించుగా ఇప్పుడు పాత హైకోర్టు ఉన్నట్టు ఉంటుంది. అట్లా ప్రతిదీ కూడా దూరదృష్టితో నిర్మించిన ఏ నిర్మాణాన్ని కూడా నష్టపరుచుకునే అవకాశం లేదు ఇక్కడ. అది ఆయన కాబట్టి దుందుడుకుతనంతో తను ఉనికిని చూపించుకోవడానికి నేను ముఖ్యమంత్రిని అయ్యాన్ని, కోతికి కొబ్బరికాయ దొరికితే అంటారు చూసారా, నేను ముఖ్యమంత్రి అయ్యా కాబట్టి నా నోటమ్మట వచ్చిన మాట అమలు అవుద్దా లేదా అని టెస్టింగ్ చేసుకున్నాడు ఆయన, ప్రజావేదికని కోల్చండి అని. అంటే ముఖ్యమంత్రి ఆయన నమ్మలేకపోతున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా కూర్చున్న తర్వాత కూడా ఆయనకి నమ్మకం చిక్కలా, ఇది నిజమా కళ. మనమైతే ఇట్లా గిల్లుకుని చూసుకుని సరే నిజమే అనుకునేవాళ్ళం. ఆయన ఆర్డర్ వేసి చూస్తే తెల్లారేటట్టు పగలగొట్టేశారు. అప్పుడు ఆయన తెలిసింది, ఓహో నేను ముఖ్యమంత్రిని అయ్యాను కాబట్టి పగలగొట్టాను. ఇవాళ కూడా ఈ యొక్క చరిత్ర అంతే తనకు ఉనికి చూపించుకోవడానికి. ఇప్పుడు కోతికి పగలగొట్టకూడదు, ఆయనకు అది తోసింది. మీ అంత పరిపక్వత ఆయనకి లేదు. ఇప్పుడు మీరంటే ఒక అదే ఇప్పుడు మీరు ఒక సామాజిక కార్యకర్తగా పెరిగారు కాబట్టి మీకు డెవలప్మెంట్ గురించి అవగాహన ఉంది. ఆయన ఏంటి సంపాదనే లక్ష్యంగా, అది మీరు ఎట్లయినా అనొచ్చు. మీరు యువకులు తిరుగుబాటు వీరులు, చెగువేరాళ్ళు. ఇప్పుడు మేమంటే ఒక నియర్ 60-70 కాబట్టి కొద్దిగా మేము ఆలోచించాలి. అది అట్లాగే మన మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టు అది సిటీ సివిల్ కోర్టుగా ఉపయోగిస్తారు. అన్నీ కూడా ప్రగతి ఆలోచన విధానం మంచిగా ఉంటే అన్నీ మంచి జరుగుతాయి. విధ్వంసకమైనటువంటి ఆలోచన విధానం ఉంటే ఇప్పుడు కనుక సాక్షిలో రాసినట్టు ఉంటుంది. 60,000తో అమరావతి నిర్మిస్తే ఎవరికి లాభం అంటే రాష్ట్రానికి లాభం.